వైఎస్ఆర్సీపీ నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా అసెంబ్లీలోకి రానివ్వకుండా అడ్డుకున్నందుకు నిరసనగా పిడుగురాళ్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు చింతా వెంకటరామారావు మాట్లాడుతూ రాక్షసుడిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం రాక్షసుడిగా మారి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్న స్పీకర్ తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందన్నారు. అనంతరం రోజాను అసెంబ్లీలోకి పంపాలి, స్పీకర్ పక్షపాత వైఖరి నశించాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, వైఎస్ఆర్సీపీ వర్ధిల్లాలి అంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చెల్లా పిచ్చిరెడ్డి, ఎంపీటీసీ ఫ్లోర్ లీడర్ తాటికొండ చిరాంజనేయ రెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి ఇలాంటి నాయకులకు తగిన బుద్ధి చెప్తారని మరి మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ఆర్నిసలు కృషి చేసి పార్టీ అధికారంలో తేయడానికి మా నాయకుడు చేసే న్యాయ పోరాటం వెనుక మేమందరం కలిసికట్టుగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఈ చంద్రబాబు ప్రభుత్వం న్యాయస్థానం అంటే మాకు గౌరవం లేదు, అంబేద్కర్ రాజ్యాంగం అంటే మాకు చిన్న చూపు అని స్పష్టంగా చెప్పినటువంటి నీచుడు చంద్రబాబు. పోనీ ఉత్తర్వులు ఉన్నాయా అంటే నాకు తెలియదు, స్పీకర్ గారితో మాట్లాడమంటారు మార్చల్ గారు. ఇదేమి ప్రజాస్వామ్యం అండి? మరి ఇదేనా ప్రజాస్వామ్యం? దయచేసి చంద్రబాబు నాయుడు గారు మరి రాజ్యాంగాన్ని గౌరవించి, కోర్టును గౌరవించి, మహిళలను గౌరవించి, ప్రతిపక్షాలను గౌరవించి మరి రోజా గారిని తక్షణం అసెంబ్లీలోకి మరి అనుమతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కోర్టులన్నా కానీ ఏమాత్రం గౌరవం లేదు, తీర్పుల్ని అమలుపరచాలన్న బాధ్యత కూడా లేదు. మరి న్యాయబద్ధంగా ఎన్నికైనటువంటి గౌరవ శాసనసభ్యులు మరి రోజా గారిని ఈరోజు చట్టసభలోకి అందించకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పాలన, అరాచకాలన్నీ ఉండవు. ఆల్రెడీ తీర్పు వచ్చేసింది లోపల సెలవు చేయాలని. అలాంటి తీర్పుని మళ్ళీ మేము నిర్ణయించుకోవాలి, మేము మాట్లాడుకోవాలని అది సమంజసం కాదు. కాబట్టి ఆమెను వెంటనే మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని రాజ్యాంగాన్ని గౌరవించి, స్పీకర్ గౌరవాన్ని నిలబెట్టుకొని, చంద్రబాబు గారు సీఎం గౌరవాన్ని కూడా నిలబెట్టుకొని, మహిళా సభ్యులను గౌరవించి ఆమెను లోపలికి రప్పించడం, ఆహ్వానించడం వాళ్ళు ఇప్పటికన్నా హుందాగా పిలిపిస్తే బాగుంటుంది. నాయకురాలైన రోజమ్మ గారిని అసెంబ్లీలో రానివ్వకుండా ఆపడం ఎంత దుర్మార్గమో మీరు ఈరోజు మహిళల మీద ఉన్న మీకు సానుభూతి ఎంతవరకు ఉందో అర్థమవుతా ఉంది. కాబట్టి రాష్ట్రంలో మహిళా సోదరులారా ఆలోచించండి. చంద్రబాబు చేసిన కుట్ర కుతంత్రాలు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కుట్ర కుతంత్రాలని ఖండించాలంటే మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క ఉద్యమాల్ని తీవ్రతం చేసి మన మహిళా సోదరుమణైన ఆర్కే ఎమ్మెల్యే గారిని, రోజమ్మ గారిని అసెంబ్లీలోకి వెళ్ళేదాకా మనం పోరాడదని చెప్పి కూడా అసెంబ్లీ